everyone, welcome back to my channel Style and Study Corner. This is Shanti Kresichini, lecturer in aquaculture, PR Government College, Kakinada. So ఈ వీడియోస్ అనేవి డిప్లొమా డిగ్రీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవ్వాలని చేస్తున్నాను. గైస్ లాస్ట్ 4 days నేను లైవ్ చేయలేకపోయాను వైఫై ప్రాబ్లం వల్ల. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. సో ఖచ్చితంగా ఈవినింగ్ 9 o'clockకి రండి. ఈ లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మీకు నచ్చినట్లు మీరు ఆన్సర్ చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా వాళ్ళ కోసం, బికాస్ చాలా మంది కూడా అడుగుతున్నారు MCQ క్వశ్చన్స్ చేయండి అని. ఆల్రెడీ చేశానండి. సో నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ లిస్ట్కి వెళ్తే కనుక మీకు కనిపిస్తాయి, కొంచెం చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ విజిట్ వన్స్. టుడే వీడియోలో ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇందులో ఉన్న కంటెంట్స్ ఏంటంటే ఇంట్రడక్షన్, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, మెరైన్ ఎకోసిస్టమ్, ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, ఎస్టరన్ ఎకోసిస్టమ్ అండ్ మెయిన్లీ ఫంక్షన్స్ అండ్ రిఫరెన్సెస్. చాలా మంది తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్లో అడుగుతున్నారు కాబట్టి ఎట్ ఏ టైం నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. Introduction. The term ecosystem was proposed by a British ecology A.G. Tansley in the year 1953. The ecosystem represents the basic functional unit of ecology, which comprises of the biotic communities mutually related with their non-living or abiotic environment. సో ఎకోసిస్టమ్ అనే వర్డ్ని మనకి ఏజీ తాన్స్లే సైంటిస్ట్ 1953లో మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ ఎకోసిస్టమ్ని మనం ఏ విధంగా ఆలోచించుకోవచ్చు అంటే ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్కి మధ్య ఉండే మ్యూచువల్ రిలేషన్షిప్ని ఎకోసిస్టమ్ అంటారు. An ecosystem is a biological environment consisting of all the organisms living in a particular area as well as the non-living physical components of the environment such as air, soil, water and sunlight. సో ఇక్కడ మనకి ఎకోసిస్టంలో బయలాజికల్ ఎన్వైర్న్మెంట్లో ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. సో నాన్ లివింగ్ థింగ్స్ వచ్చినప్పటికీ ఏంటంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, వాటిని ఫిజికల్ కంపోనెంట్స్ అంటాం లేదా ఫిజికల్ కంపోనెంట్స్ అంటాం కదా. సో అవేంటి ఎయిర్, సాయిల్, వాటర్, సన్లైట్, ఇవన్నీ కూడా ఫిజికల్ కంటెంట్స్లోకి, ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ కిందకి వస్తాయి. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. An aquatic ecosystem is an ecosystem in a body of water. Communities of organisms that are dependent on each other and on the environment live in aquatic ecosystem. The three main type of aquatic ecosystem are marine ecosystem, freshwater ecosystem and estuarine ecosystems. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటే మెయిన్లీ వాటర్ మీడియం మీద బేస్ అయి ఉన్నటువంటి ఎకోసిస్టమ్. సో మనం ఇందులో మెరైన్కి సంబంధించి, ఫ్రెష్ వాటర్కి సంబంధించి, ఎస్టర్న్ ఏరియాస్కి సంబంధించి ఎకోసిస్టమ్స్, వాటి యొక్క డెఫినేషన్స్ అంటే ఏ విధంగా డివైడ్ అయి ఉన్నాయో చూస్తాము. ఏ జోన్స్లో ఏ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఏ జోన్స్లో బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. First, marine ecosystem. Marine water ecosystem in which, like other ecosystem, there are main components like abiotic components. Option A, one primary producers, secondary consumers, decomposers and transforms. Marine ecosystem లో మన వాటర్ బేస్డ్ కదా. సో మనకి మెయిన్లీ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, సెకండరీ కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి ఉంటాయి. First, primary producers. So primary producers ఏంటి? These are diatoms, dinoflagellates, few microscopic and unicellular algae, weeds and brown and red algae. These form the basic of all other life found in sea. So mainly sea లో primary producers వచ్చినప్పటికి మనకి diatoms, dinoflagellates, algae, brown algae, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్గేస్ అన్నీ ఉంటాయి. సో ఇవే కదా ప్రైమరీ స్ట్రక్చర్స్ అంటాం మనము. సో ఇవి ఏంటి అంటే ఇవి బేసిక్ అన్నమాట. బేసిక్ నుంచి స్టార్టింగ్ అంటాం చూడండి. సో సీ లైఫ్లో ఫస్ట్ మనకు ఉండేవి డయాటమ్స్, ఫ్లాజెల్లెట్స్ అండ్ ఆల్గేస్, జూప్లాంక్టన్స్ ఇవి. సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్కి వచ్చినప్పటికీ ఆల్గే, సో సన్ రేస్ని తీసుకొని ఎనర్జీని యూటిలైజ్ చేసుకుని ఫోటోసింథసిస్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా. సో ఇవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్. Secondary consumers, also known as the primary consumers of the sea. These are certain large-sized fishes. Example, mackerels, herring, sharks.
Certain fish feed primarily upon smaller members of their own class, and the growth of shark represent a food chain of 5 or more links. జనరల్గా మనకి ఎకోసిస్టంలో తెలుసు ప్రైమరీ ప్రొడ్యూసర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, డీకంపోజర్స్. సో ఇందులో మనకి సెకండరీ కన్జ్యూమర్స్కి వచ్చినప్పటికీ ఇవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ని ఫీడింగ్గా తీసుకుంటాయి. ఆల్గే కానీ డైనోఫ్లాజెలెట్స్ కానీ వీటిని ఫిషెస్ అనేవి ఫీడింగ్గా తీసుకుంటాయి. సో ఇవి ఫిషెస్ అనేవి సెకండరీ కన్జ్యూమర్స్ కిందకి వస్తాయి. ద డీకంపోజర్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్. ద డీకంపోజర్స్ ఆఫ్ సీ ఆర్ మెరైన్ బ్యాక్టీరియా. The shoot and decomposed material is now attached by other type of bacteria, the transformers, and converted to forms to be reused by the green plants. డీకంపోజర్స్లో మనకి సో మెరైన్ ఆర్గానిజమ్స్ డీకంపోజ్ అవ్వాలంటే బ్యాక్టీరియాని డీకంపోజ్ చేస్తుంది. సో ఇలా బ్యాక్టీరియా డీకంపోజెస్ చేస్తూ ఇంకొక ఫామ్ ఏంటి అంటే ఇది నెక్స్ట్ వేరే వాటికి కూడా యూటిలైజ్ అయ్యేలాగా రీయూజ్ చేసుకునేలాగా ఉన్న ఆర్గానిజమ్స్ని డీకంపోజ్ చేసి అందులో ఉన్న మినరల్స్ అనేవి మనకి సాయిల్లోకి మింగిల్ అవుతాయి. సో ఆ విధంగా ప్లాంట్స్కి కూడా యూజ్ అవుతుంది. Second, freshwater ecosystem. Pond and lake are freshwater ecosystems which, like other ecosystems, there are two main components. జనరల్గా బేసికలీ మనం ఏబయోటిక్ అండ్ బయోటిక్ కంపోనెంట్స్ కోసం మాట్లాడుతున్నాము. సో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్లో ఏంటంటే మనకి ఇందులోకి పాండ్స్ అండ్ లేక్స్లో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అనేది మనం చూస్తాము. సో ఇక్కడ ఇమేజ్లో మీరు చూస్తున్నారు కదా, లిటోరల్ జోన్, లిమ్నాటిక్ జోన్ అండ్ ప్రొఫెండల్ జోన్. సో లిటోరల్ జోన్లో మనకి ఎక్కువ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవుతాయి, ప్లాంట్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. లిటోరల్ జోన్కి వెళ్ళినప్పటికి ఏంటంటే లైట్ పెనెట్రేషన్ అనేది ఉంటుంది. సో ప్రొఫెండల్ జోన్కి వెళ్ళినప్పటికీ లైట్ పెనెట్రేషన్ అనేది ఎక్కువగా ఉండదు. ప్రొఫెండల్ జోన్ కిందకి వెళ్తే బెంతిక్ జోన్ ఉంటుంది. సో మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ఈ విధంగా అడగచ్చు. సో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో మోర్ ప్రొడక్టివిటీ ఏ ఏరియాలో ఉంటుంది, ఏ జోన్స్లో ఉంటుంది అని. సో మనం ఈ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ గ్రీన్ ప్లాంట్స్ ఉన్నాయి, మీన్స్ లిటోరల్ జోన్ అనేది మోర్ ప్రొడక్టివ్. దాని తర్వాత ఇంకొంచెం అంటే లిమ్నాటిక్ జోన్. సో ప్రొఫెండల్ అండ్ బెంతిక్ జోన్లో ప్రొడక్టివిటీ ఏమి ఉండదు, కానీ మైక్రో ఆర్గానిజమ్స్, బెంతిక్ ఆర్గానిజమ్స్ అండ్ ఫిషెస్ అలాంటివి సర్క్యులేట్ అవుతూ రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో మోర్ ప్రొడక్టివ్ జోన్ ఏది అంటే లిటోరల్ జోన్. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టంలో ఏబయోటిక్ అండ్ బయోటిక్ చూద్దాం. ఫస్ట్ ఏబయోటిక్ కంపోనెంట్స్. Components of pond consist of water, dissolved minerals, oxygen and carbon dioxide. సో ఫ్రెండ్స్ ఇవి ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. అంటే ఇంకా చెప్పుకోవాలి అంటే pH ఉంటుంది, సెలినిటీ, ఇవన్నీ కూడా ఏబయోటిక్ ఫ్యాక్టర్సే బికాస్ నాన్ లివింగ్ థింగ్స్ కాబట్టి. అండ్ ఇవి ఓన్లీ సోలార్ రేడియేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది. సోలార్ రేడియేషన్ కూడా అది కూడా ఏబయోటిక్ ఫ్యాక్టర్. దట్ మీన్స్ టెంపరేచర్, లైట్ అండ్ ఆక్సిజన్, అదర్ కెమికల్ కంపోనెంట్స్ ఇవన్నీ కూడా ఏబయోటిక్ కంపోనెంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ బయోటిక్ కంపోనెంట్స్ చూస్తే మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, ట్రాన్స్ఫార్మర్స్. మనకు జనరల్గా తెలిసిన ప్రొడ్యూసర్స్ అంటే ఆల్గే, డైనోఫ్లాజెలెట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫిషెస్ అనేవి వాటిని సెకండరీ కదా కన్జ్యూమ్ చేసుకొని అవి గ్రోత్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఫిషెస్ ఎప్పుడైతే డెడ్ అయిపోతాయో డీకంపోజర్స్ అనేసి వాటి మీద అటాక్ చేసి వాటిలో ఉన్న మినరల్స్ అనేవి సాయిల్లోకి మింగిల్ అయిపోయే విధంగా చేస్తాయి. సో ఆ విధంగా ఏవైతే సాయిల్లో మెర్జ్ అయిపోయిన మినరల్స్ అనేవి నెక్స్ట్ అక్కడ ఉన్న ప్లాంట్ గ్రోత్ అవుతుంటే దానికి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ప్రొడ్యూసర్స్. ద మెయిన్ ప్రొడ్యూసర్స్ ఇన్ పాండ్ ఆర్ లేక్ ఎకోసిస్టమ్ ఆర్ ఆల్గే అండ్ అదర్ ఆక్వాటిక్ ప్లాంట్స్. సో మనకి ఫ్రెష్ వాటర్ ఎక్వాటిక్ ఎకోసిస్టంలో మనకి ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఎజోల్లా, హైడ్రిల్లా, లెమ్నా, నింఫియా ఎగ్జాంపుల్స్. అండ్ రూటెడ్ అండ్ floating aquatic plants and aquatic weeds also producers. The green plants converts the radiant energy into chemical energy through photosynthesis. The chemical energy stored in the form of food. సో మనకి ఇక్కడ ఫోటోసింథసిస్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా మన ఆల్గే అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అండ్ ఆక్వాటిక్ వీడ్స్ ఆల్సో. సో అవి ఫోటోసింథసిస్ త్రూ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అండ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటాయి. సో ఇక్కడ కన్వర్షన్ అనేది జరుగుతుంది. రేడియంట్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది.
Second, consumers. In a pond ecosystem, the primary consumers are tadpole, larvae of frogs, fishes, and other aquatic animals which consume a green plant and algae as their food. Okay, so first, second వచ్చి consumers. So first the producers. ప్లాంట్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ని వాడి బాడీలో స్టోర్ చేసుకుంటాయి. సో వాటిని తినేవి కన్జ్యూమర్స్ కదా. సో పాండ్ ఎకోసిస్టంలో మనకి టాడ్పోల్ లార్వేస్ అండ్ ఫ్రాగ్ లార్వేస్, ఫిష్ లార్వేస్ ఇవన్నీ కూడా మనకి కన్జ్యూమర్స్ కిందకి వస్తాయి. అండ్ బిగ్ ఫిషెస్ అవ్వచ్చు, స్మాల్ ఫిషెస్ అవ్వచ్చు, స్నేక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. అండ్ in the pond bodies, the secondary consumers of highest order such as water, birds, etc. సో మనకి ఎక్కువ పాండ్లో కన్జ్యూమ్ చేసేవి ఎక్కువ ఏంటంటే బర్డ్స్ కూడా వచ్చి అందులో ఏమన్నా ఉంటే మీకు తెలుసు కదా అవి క్యాచ్ చేసి తింటాయని. Third, decomposers and transformers. When aquatic plant and animals die, large number of bacteria and fungi attach their dead bodies and convert the complex organic substance into simple inorganic compounds and elements. These microorganisms are called decomposers. Examples, saprophytic bacteria and fungi. So మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, డెడ్ అయిన వాటి పైన బ్యాక్టీరియా ఫంగై అటాక్ చేసి ఆర్గానిజమ్ని సింపుల్ కాంపౌండ్స్గా అవి డివైడ్ చేసేసి వాటిని ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ అదర్ ఎలిమెంట్స్ అంటున్నాము. సో వీటిని మనం డీకంపోజర్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్కి సాప్రోఫాటిక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. థర్డ్, ఎస్టరన్ ఎకోసిస్టమ్. There are two main components. Option A, biotic components and biotic components. Abiotic components such as phosphorus and nitrogen, temperature, light, pH. ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవే abiotic factors. అండ్ బయోటిక్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పటికి మనకి ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ ఉన్నాయి. సో ఎస్టరన్ ఎకోసిస్టమ్లో ఏంటి అంటే మైక్రో ఆర్గానిజమ్స్ మ్యానుఫ్యాక్చర్ ఫుడ్ బై ఫోటోసింథసిస్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. సో మనకి మైక్రో ఆల్గే కానీ ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ త్రూ ఎనర్జీని, న్యూట్రియంట్స్ని బాడీలో స్టోర్ చేసుకుంటాయి. ప్రైమరీ కన్జ్యూమర్స్ వచ్చినప్పటికీ జూ ప్లాంక్టన్స్ దట్ ఫీడ్ ఆన్ ఫైటోప్లాంక్టన్, బిసైడ్స్ దెమ్ సమ్ మైక్రో ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ ఆన్ ప్రొడ్యూసర్స్. సో ఎస్టరన్ ఎకోసిస్టంలో ప్రైమరీ కన్జ్యూమర్స్ వచ్చేసి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ప్లాంక్టన్స్ తినేవి జూ ప్లాంక్టన్స్ వస్తాయి. సో ఇలా జూ ప్లాంక్టన్స్ తినే ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. థర్డ్, సెకండరీ కన్జ్యూమర్స్. ఇందులో వచ్చేసి షెల్ ఫిషెస్, స్మాల్ ఫిషెస్ ఇవి జూ ప్లాంక్టన్స్ని ఫీడింగ్గా తీసుకుంటాయి. సో ఫోర్త్ వన్ వచ్చేసి డీకంపోజర్స్. ఇందులో ఫంగై అండ్ బ్యాక్టీరియా అనేవి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డెడ్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద అటాక్ చేసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ని సింపుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్గా డివైడ్ చేస్తాయి. పిక్చర్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లాంక్టన్ ఉంది అండ్ రైట్ సబ్మర్జ్డ్ ఆక్వాటిక్ వెజిటేషన్ ఉంది. సో మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు స్ట్రఫ్ ఫార్లాండ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎమర్జెంట్ మెషెస్, మడ్ అండ్ శాండ్ ఫ్లాట్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఈ ఇమేజ్లో ఇన్కార్పొరేట్ చేశారు. Functions. Aquatic ecosystem perform many important environmental functions. They recycle nutrients, purify water, recharge groundwater, and provide habitats for wildlife. Aquatic ecosystem are also used for human recreation and are very important to the tourism industry. సో aquatic ecosystem లో మనకి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసైకిల్ చేస్తున్నాయి, న్యూట్రియంట్స్ అనేవి రీసైకిల్ అవుతున్నాయి. వాటర్ని ప్యూరిఫై చేయడం, గ్రౌండ్ వాటర్ని యూజ్ చేయడానికి కూడా. సో మీకు ఆల్రెడీ లాస్ట్ లైవ్ సెషన్స్లో చెప్పాను, కొన్ని ఆక్వాటిక్ వేట్స్, కొన్ని ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి పొల్యూషన్ని కంట్రోల్ చేస్తాయి, వాటర్ని ప్యూరిఫై చేస్తాయి, ఉన్న వాటర్ని అని చెప్పాను కదా. సో ఆ విధంగా రీసైక్లింగ్కి బాగా యూజ్ అవుతుంది. A stress on an aquatic ecosystem can be a result of physical, chemical, or biological alterations of the environment. Biological organisms found in aquatic ecosystem are either atrophic or heterotrophic. సో మనకి ఎకోసిస్టమ్ మీద స్ట్రెస్ అనేది ఉండొచ్చు. అదేవిధంగా అంటే ఫిజికల్ ఫామ్లో అవ్వచ్చు, కెమికల్ ఫామ్లో అవ్వచ్చు, ఆర్ బయోలాజికల్ ఫామ్లో అవ్వచ్చు, లేదా ఆల్టర్నేటివ్గా ఏదైనా అవ్వచ్చు. అండ్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్ అనేవి ఆక్వాటిక్ ఎకోసిస్టంలో మనకి ఆటోట్రాఫ్స్ ఉండొచ్చు, హెట్రోట్రాఫ్స్ ఉండొచ్చు. ఫిజికల్ ఆల్టర్నేషన్స్ ఇంక్లూడ్ చేంజెస్ ఇన్ వాటర్ టెంపరేచర్, వాటర్ ఫ్లో. Abiotic environmental factor of aquatic ecosystem include temperature, salinity and etc. సో మనకి ఫిజికల్
ఫిజికల్ కాంపోనెంట్స్లో చేంజెస్ ఉండొచ్చు, లైక్ వాటర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం బేస్డ్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్. అండ్ ఏబయాటిక్ వచ్చినప్పటికీ టెంపరేచర్, సెలినిటీ అండ్ ఫ్లో అని ఉంది కదా. సో సెలినిటీ కూడా టెంపరేచర్ని బేస్ చేసుకొని ఇంక్రీజ్ అవ్వడం అండ్ డిక్రీజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.